రేషన్ కార్డుల దరఖాస్తు ఆధార్ అప్డేట్ కోసం హైదరాబాద్లోని పలు మీ సేవా కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. తాజా వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ కొనసాగుతుంది. నిన్న నుంచి ప్రభుత్వం ప్రకటించినటువంటి క్రమంలో మీ సేవా కేంద్రాల వద్ద కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించబడతాయని ప్రకటించినటువంటి క్రమంలో చాలామంది నిరుపేదలు, అర్హులు అనుకున్న వారంతా కూడా అప్లికేషన్ ఫామ్లను తీసుకొని మీ సేవా కేంద్రాలకు రావడం జరిగింది. దీంతో నగరంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాల వద్ద అయితే ఉదయం 6 గంటల నుంచి రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు రామ్నగర్ లో ఉన్నటువంటి మీ సేవా కేంద్రం వద్ద చాలా మంది కూడా ఉదయం నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి, రేషన్ కార్డులు కావాలనుకునే వాళ్ళు, అదేవిధంగా రేషన్ కార్డులో వాళ్ళ కుటుంబ సభ్యుల చేర్పులు మార్పులకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ రావడంతో చాలా సెంటర్లు ఇలానే రామ్నగర్ మీ సేవా సెంటర్ తరహాలోనే నగరంలో ఉన్నటువంటి అన్ని సెంటర్ల వద్ద రద్దీ నెలకొంది. ముఖ్యంగా సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వారంతా కూడా గతంలో రేషన్ కార్డులు అప్లికేషన్లు ఇచ్చినప్పటికీ రాకపోవడంతో మరోసారి ప్రభుత్వం మీద ఆశతో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చారు. ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ఈ సర్వేలో ప్రభుత్వం దాదాపుగా 83,000 మందిని అర్హులుగా గుర్తించింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం మరొకసారి రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానించిన క్రమంలో నిన్న నుంచి కూడా రద్దీ అనేది క్రమంగా పెరిగింది. అయితే రేషన్ కార్డులు మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి రిసిప్ట్ను మళ్ళీ పౌర సరఫరా ఏవైతే ఆ నియర్ బై ఎవరైతే దరఖాస్తుదారుడు ఉన్నారో ఆ నియర్ బై ఉన్నటువంటి రేషన్ షాపుల్లో ఈ దరఖాస్తుకు సంబంధించినటువంటి అప్లికేషన్ రిసిప్ట్ను సమర్పించాల్సిందిగా ఇక్కడ సూచించడంతో కొంతమంది హైరాణ పడుతున్నారు. మరొకసారి రేషన్ దుకాణాల చుట్టూ తిరగడం ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అమ్మ, మీ పేరేంటి? ఎప్పటి నుంచి మీరు రేషన్ కార్డుల కోసం ప్రయత్నిస్తున్నారు? 10 years అవుతుందండి. మేము రేషన్ కార్డు గురించి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాము. చాలా ప్రాబ్లం అవుతుంది. కార్డు ఇవ్వడం లేదు. పాత కార్డు ఉంటే కార్డు తీసేశారు. మేము 5 months ఊర్లో లేమని తీసేశారు. ఇప్పుడు కొత్త కార్డుకు వస్తే ఇప్పటికీ ఎంత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నామంటే ఇవ్వడం లేదు. ఎప్పుడు వచ్చారమ్మా మీరు? ఎప్పటి నుంచి లైన్లో నిల్చున్నారు? ఇక్కడ ఏమంటున్నారు? మార్నింగ్ 8:30 వచ్చినామండి మీ సేవకు. సర్వర్ ప్రాబ్లం ఉందని చెప్పారు. 11కి స్టార్ట్ అయ్యిద్ది అన్నారు. నిన్న వచ్చాము. నిన్న కూడా కాలేదు పని. ఈవినింగ్ 5 వరకు ఉన్నాము. ఈరోజు మార్నింగ్ 9, 8:30 నుంచి ఇక్కడే ఉన్నాము మేము. ఇప్పుడు 1:30 అయిపోయింది. ఇప్పుడు కూడా నమ్మకం తక్కువే అండి. ఇచ్చారా మీరు? అప్లికేషన్ ఇచ్చారా? ఇంకా రాలేదండి లైన్. టోకెన్లు ఏమైనా ఇస్తున్నారా లేదంటే క్యూలోనే నిల్చోబెడతారా? టోకెన్ ఏం లేదండి, క్యూలోనే లైన్. ఇలా చూడొచ్చు, చాలా మంది మహిళలంతా కూడా వరుసలో నిల్చొని తమ అప్లికేషన్లు ఇస్తున్నారు. అమ్మ, మీ పేరేంటి? దేనికోసం వచ్చారు మీ సేవ? నా పేరు శృతి. రేషన్ కార్డ్ కోసం వచ్చాము. ఇంతకుముందు ఉందా మీకు రేషన్ కార్డు? ఇప్పుడే కొత్తగా అప్లై చేస్తున్నామండి. లేదు, ఇంతకుముందు మాకు. ఎన్ని గంటల నుంచి లైన్లో నిల్చున్నారు? మేమా అండి మార్నింగ్ 10 నుంచి ఉన్నామండి. ఎన్ని గంటల నుంచి ఉన్నారు? 7:30కి వచ్చిండు మా వారు. ఇక 7:30 నుంచి నిలబడ్డాము. ఫస్ట్ టైం ఇది రేషన్ కార్డు. మాకు ఇంతకుముందు ఉంటే పోయింది మాకు రేషన్ కార్డు. ఆమె నా కోడలే, ఆమెకు అస్సలు లేదు. పోయి 10 ఏళ్ళు అయింది. మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకొని వస్తున్నాము. ఎన్ని గంటలు పడుతుంది? 7 గంటలకు వచ్చారు, ఇప్పటిదాకా లైన్లో నిల్చున్నారా? ఇట్లా 9 గంటలకు క్లోజ్ అవుతుంది కదా, సర్వర్ డౌన్ అంటుర్రు. లేట్ అయితే పని అయితే తొందరగా అవుతలేదు. నేను వచ్చి ఇప్పుడు మా వారు పొద్దున్న నుంచి ఉన్నారు. గంట అయింది, ఒక్కటే మనిషి పోయింది. ఒక్క మనిషి పోయిందండి. ఒకటే మనిషి. మేము లైన్లో ఉన్నాము. 9:30 నుంచి నిల్చొని ఉన్నా. చక్కర వచ్చి కింద కూర్చున్నా నేను. మీ పేరేంటి? గీత అండి. మార్నింగ్ 8:30 నుంచి ఇక్కడే ఉన్నామండి. లైన్ కూడా జరగట్లేదు. దేనికోసం వచ్చారు? అంటే కొత్త రేషన్ కార్డులా చేర్పులో? కొత్త రేషన్ కార్డు కోసం వచ్చారు. మీ ఇంట్లో కొత్త రేషన్ కార్డు ఎంత? 2 members సార్. మాకు రేషన్ కార్డు లేదు. మా వారికి హెల్త్ బాగాలేదు. ఎక్కడికి వెళ్ళినా వెయిట్ రేషన్ కార్డు కావాలంటున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? ఇక్కడ ఏం లేదు, ఇబ్బంది ఉంది. సర్వర్ డౌన్ అయింది 1.5 hour. అప్పుడు ఆపేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇబ్బందిగానే ఉంది. ఇంత క్రౌడ్ ఉంది. వచ్చారా లేదా ఈరోజు? మాకు ఈరోజే తెలిసి, మాకు నైట్ తెలిసింది. ఇప్పుడు వచ్చాము ఉదయాన్నే. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా మరి? చేసాం సార్, చేసాం. మరొకసారి నెక్స్ట్ టైం ఇక్కడ సర్వీస్ స్టార్ట్ అయిందంటే ఇక్కడికి వచ్చాము.
ఇలా చాలామంది మహిళలు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ మళ్ళీ కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తాయనేటువంటి ప్రకటన నేపథ్యంలో చాలామంది మరొకసారి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చారు. అయితే మీ సేవా సెంటర్లో సర్వర్లు మొరాయిస్తుండటంతో చాలా వరకు ఒక్కొక్క అప్లికేషన్ ఫిల్ చేయాలి, అందులో సిస్టంలో నమోదు చేయాలంటే చాలా ఆలస్యం అవుతుంది. దానివల్ల చాలామంది ప్రజలు క్యూలలో నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ సిబ్బందికి దరఖాస్తుదారులకు మధ్య వాగ్వాదం అయితే నెలకొంటుంది. అయినప్పటికీ వారిని సముదాయిస్తూ ఒక్కొక్క అప్లికేషన్ను ఫిల్ చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కానీ ఆ తర్వాత జరిగేటువంటి విషయంలో కొంతమంది గందరగోళానికి గురవుతున్నారు. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చాము? సో ఇలా చిన్నపిల్లలతో పాటుగా చాలామంది వరుసలో నిల్చోవడం చాలా వరకు నిరీక్షిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి నిల్చున్నప్పటికీ గంటల తరబడి రేషన్ కార్డు అప్లికేషన్ కొనసాగుతుండడంతో కొంత అసహనానికి గురవుతున్నారు. అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించి నమోదైనటువంటి అప్లికేషన్ రిసిప్ట్ తీసుకొని మళ్ళీ రేషన్ షాపులో ఇవ్వాలని సూచించడంతో చాలామంది దరఖాస్తుదారులు ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో అయితే ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నప్పటికీ ఈ విధానంలోనే ఈ గతంలో కూడా తీసుకున్నారు, ఇప్పుడు కూడా అదే విధానాన్ని పాటిస్తామని చెప్పేసి మీ సేవా సిబ్బంది చెప్తున్నారు. కానీ చాలా చోట్ల కూడా దరఖాస్తుదారులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీ సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి నిల్చున్నప్పటికీ సరైన ఏర్పాట్లు లేవు. చాలామంది చిన్నపిల్లలతోనూ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూర్చోవడానికి సరైన చైర్లు కావచ్చు, తాగునీటికి ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా చాలామంది మండిపడుతున్నారు. అంతేకాకుండా ఆ దరఖాస్తు తీసుకునేటువంటి క్రమంలో వాళ్లకు సరైనటువంటి అవగాహన లేకపోవడం, మీ సేవా కేంద్రాలకు సంబంధించినటువంటి సిబ్బంది సరైన సూచనలు దరఖాస్తుదారులకు ఇవ్వకపోవడంతో చాలామంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఒక విధంగా అయితే చేర్పుల మార్పులకు సంబంధించి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చాలా మీ సేవా కేంద్రాల్లో నెలకొంది. కేవలం కొత్త రేషన్ కార్డులు అయితే సంబంధించి మొదట ప్రాధాన్యత ఇస్తుండగా చేర్పులకు మార్పులకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఇలా నగరంలో చాలా చోట్ల కూడా మీ సేవా కేంద్రాల వద్ద దరఖాస్తుదారులకు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. సో మరోవైపు ప్రభుత్వం అయితే ఎప్పటి వరకు దీన్ని పూర్తి చేస్తుంది, ఎప్పటి వరకు చివరగా తీసుకుంటుంది అనేది స్పష్టం చేయకపోవడంతో రోజుల తరబడి నిన్నటి నుంచి మొదలైనటువంటి ఇది దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇంకా కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఆ దిశగానే ఉదయం 6 గంటల నుంచి అంటే మొదట 2-3 రోజులే ఈ దరఖాస్తు స్వీకరిస్తారు, ఆ తర్వాత మానేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉండడంతో ఉదయం నుంచే చాలా వరకు నగరాల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల బస్తీవాసులు కావచ్చు, రోజువారీ కూలికి వెళ్ళేటువంటి ప్రజలంతా కూడా వాళ్ళకు రేషన్ కార్డులు లేకపోవడంతో ముందస్తుగా మీ సేవా కేంద్రాలకు వచ్చి గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతానికైతే మీ సేవా కేంద్రాల వద్ద సర్వర్ కొంత మొరాయించడంతో ఈ నమోదు ప్రక్రియ అనేది చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఓటు స్టూడియో.